Hello everyone, welcome to next level. Welcome to the orientation session. So first గా మీ అందరికి I want to congratulate you. You are here today and thanks for all the belief. ఈ రోజు ఈ సెషన్ లో మనం అసలు ఈ టోటల్ కోర్స్ యొక్క డీటెయిల్స్ మొత్తం చెప్తాను. అంటే మీకు నెక్స్ట్ 1 year లో మీరు ఈ కోర్స్ ని నవంబర్ కల్లా మన సిలబస్ కంప్లీట్ అయినా సరే రివిజన్ అని చెప్పి టెస్ట్ అని చెప్పి మీరు నాతో పాటు ఒక 1 year ట్రావెల్ చేస్తారు. మార్చ్ వరకు మీరు 1 year ట్రావెల్ చేస్తారు కదా. ఈ టోటల్ జర్నీలో మీరు ఎలా తీసుకోవాలి, హౌ టు అటెండ్ ద క్లాసెస్, ఈ కోర్స్ లో మీకు ఏం దొరుకుతాయి అన్ని ఈ సెషన్ లో డిస్కస్ చేస్తాం. రేపటి నుంచి మీకు టెక్నికల్ క్లాసెస్ డిస్కస్ జరుగుతాయి. సో రేపటి నుంచి మీ క్లాసెస్ లో ఎలా చదవాలి ఇలాంటి డిస్కషన్స్ ఉండవు, ఫుల్లీ టెక్నికల్ స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఫస్ట్ రోజు యాజ్ ఏ ఓరియంటేషన్ మీరు స్టార్టింగ్ జర్నీ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ రోజు మీకు కొంచెం హౌ టు ప్రిపేర్ ఎవ్రీథింగ్ అనేది మనం డిస్కస్ చేద్దాం ఈ సెషన్ లో. ఓకేనా? సో ఫస్ట్లీ I want to welcome you to our next level family, and also I want to say you one thing is thanks for the belief on. I will take it as a responsibility. You people, whoever believe in me and joined here with next level, you will definitely feel happy after our sessions. మన క్లాసెస్ కంప్లీట్ అయ్యేసరికి మీరు ఖచ్చితంగా హ్యాపీగా క్లాసెస్ జర్నీ కంప్లీట్ చేసి ఒక మంచి పొజిషన్ లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఫస్ట్లీ ఐ వాంట్ టు స్టార్ట్ విత్ ఆల్ ది వెరీ బెస్ట్ టు ఆల్ ఆఫ్. సో ఈ క్లాస్ లో కూర్చునే ఛాన్స్ కూడా అందరికి రాదు. చాలా మందికి జాయిన్ అవ్వాలనుకుంటుంది, దే హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్ విచ్ ఆర్ స్టాపింగ్ దెమ్. కానీ మీరు అవన్నీ దాటుకుని వచ్చి ఈ క్లాస్ రూమ్ వరకు వచ్చారు కదా. సో ఐ వాంట్ టు కంగ్రాచులేట్ యూ ఫర్ దాట్. సో లెట్ స్టార్ట్ ద సెషన్. ఈ రోజు ఈ సెషన్ లో నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే జస్ట్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ యూ ఆ యాప్ మనం ఎలా యూజ్ చేసుకోవాలి, క్లాసెస్ ఎలా ఉండబోతున్నాయి అన్ని డిస్కస్ చేద్దాం. అవి అయిపోయిన తర్వాత నేను 1-on-1 డౌట్స్ కూడా తీసుకుంటాను. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఐ విల్ రీడ్ యువర్ డౌట్స్ అండ్ ఐ విల్ ఆన్సర్ యువర్ డౌట్స్. ఓకే. సో ఫస్ట్లీ ఒక పాయింట్ చెప్దాం అనుకుంటున్నాను. ఈ రోజు మీకు మీ లైఫ్ లో వెరీ ఇంపార్టెంట్ డేట్ గా కన్సిడర్ చేయండి. నేను ఇప్పటి వరకు ఒక ఎన్ నెంబర్ ఆఫ్ బ్యాచెస్, ఒక 15 years నుంచి ఎవ్రీ డే, ఎవ్రీ మంత్ 2 months ఒక బ్యాచ్ లాంచ్ చేయడం, ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ అన్ని చూశాను. బ్యాచ్ ఫస్ట్ డే స్టూడెంట్స్ అందరూ చాలా ఎనర్జెటిక్ గా ఉంటారు. బ్యాచ్ ఫస్ట్ డే రోజు చాలా ఎనర్జెటిక్ గా ఉంటారు స్టూడెంట్స్. ఎందుకంటే అది ఫస్ట్ డే క్లాస్ కాబట్టి ఒక ఏదో తెలుసుకుందాం అనే ఎంతోజిజం లేదా లెర్నింగ్ న్యూ అనే కాన్సెప్ట్ లో ఆ, చాలా ఎనర్జెటిక్ గా వచ్చి క్లాస్ లో కూర్చుంటారు. నేను చూసింది ఏంటంటే మనం టాప్ ఇన్స్టిట్యూట్స్ లో వర్క్ చేసినప్పటికీ టాపర్స్ అందరు స్టూడెంట్స్ ని చూసిన తర్వాత ఈ ఎనర్జీ అనేది సస్టైన్ చేయగలిగేది 10 to 20% స్టూడెంట్స్. ఈ ఎనర్జీ అనేది 10 to 20% మాత్రమే సస్టైన్ చేయగలరు. వాట్ అబౌట్ ద అదర్ రిమైనింగ్ స్టూడెంట్స్ సార్ అంటే ఇన్ మై అబ్జర్వేషన్ ఐఎమ్ సేయింగ్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ ఇన్కన్సిస్టెంట్ ఇన్ దేర్ ప్రిపరేషన్. మరి మీకు ఎందుకు చెప్తున్నానంటే నా స్టూడెంట్స్ ఇన్కన్సిస్టెంట్ గా ఉండకూడదు. ఐ వాంట్ యూ పీపుల్ ఎవ్రీ సింగిల్ డే మీ లైఫ్ లో ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకోండి, మీకు ఫస్ట్ ప్రయారిటీ మస్ట్ బి క్లాస్, అటెండింగ్ ద క్లాస్. ఒక్క రోజు క్లాస్ మిస్ అయ్యారంటే రికార్డెడ్ లో మీరు 100 సార్లు చూడొచ్చు, నేను కాదనట్లేదు, ఆ ఫెసిలిటీ ఉంది. కానీ ఒక్కరోజు మీరు క్లాస్ మిస్ అయితే, మీ ఫ్లో మిస్ అయితే మీ ప్రిపరేషన్ చాలా విధాలుగా ఎఫెక్ట్ అవుతుంది. ఏ మిస్టేక్ అయినా మన లైఫ్ లో ఫస్ట్ టైం చేసేటప్పుడు చాలా భయంతో చేస్తాం. ఆ మిస్టేక్ ఫస్ట్ టైం అయిపోయిన తర్వాత అది మనకు అలవాటు అయిపోతుంది. సో ఇలా అలాంటి మిస్టేక్ మీరు క్లాస్ స్కిప్ చేయడం అనే మిస్టేక్ ఎప్పుడు చేయకండి. మీరు ఏదైనా జరగనండి, ఈ రోజు ఏదైనా జరగచ్చు, ఒక 2 hours క్లాస్ అటెండ్ అవ్వడం అనేది మీ కర్తవ్యం. ఈ రోజు మీ క్లాస్ అటెండ్ అవ్వకుండా పడుకోకండి. ఒకవేళ మిస్ అయినా సరే నైట్ రికార్డింగ్ లో అన్నా సరే కంప్లీట్ చేయండి. ప్రతిరోజు మీ టార్గెట్ లో ఫస్ట్ ఖచ్చితంగా పెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే అటెండింగ్ ద క్లాస్. నేను ఇన్ని విధాలుగా ఎందుకు చెప్తున్నాను, ఎంత స్ట్రెస్ చేసి ఎందుకు చెప్తున్నానంటే ఎంతో మంది స్టూడెంట్స్ చూశాను, ఎన్ని చెప్పినా సరే స్టూడెంట్స్ అనేవాళ్ళు రెగ్యులర్ గా కన్సిస్టెంట్ గా చదివే వాళ్ళు 10 to 20% ఉంటారు. నా స్టూడెంట్ ఒక అమ్మాయి ఉంటుంది, అమ్మాయి పేరు నాకు గుర్తులేదు. తను నేను క్లాసెస్ చెప్పేటప్పుడు 2023లో ఏ క్లాస్ చెప్పినా, ఏ టీచర్ చెప్పినా ప్రతిరోజు వచ్చి క్లాస్ లో కూర్చునేది. అమ్మాయి అంత ఇంటెలిజెంట్ కాదు, కాకపోతే కన్సిస్టెంట్ గా తను వచ్చిన క్లాసెస్ అంటే ఇంకెవ్వరిని నేను అంత కన్సిస్టెంట్ గా క్లాసెస్ కి రావడం చూడలేదు. అది ఫ్రీ క్లాస్ అయినా పెయిడ్ క్లాస్ అయినా ప్రతి క్లాస్ కి ఖచ్చితంగా క్లాస్ కి అయితే అటెండ్ అయ్యింది. ఆ అమ్మాయి ఎండ్ ఆఫ్ ది డే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద క్యాపబిలిటీస్ అన్ని పక్కన పెడితే కేవలం కన్సిస్టెన్సీలోనే ఆ అమ్మాయి 100+ ర్యాంక్స్ సాధించింది. ఐఏఎస్సి బెంగళూరులో చదివింది, ఇప్పుడు విఎల్ఎస్ఐ లో ప్లేస్మెంట్స్ తెచ్చుకుంది. అంటే కన్సిస్టెన్సీకి ఉన్న పవర్ అలాంటిది. నేను ఇన్ని సార్లు ఎందుకు చెప్తున్నానంటే చూశాను కాబట్టి చెప్తున్నాను. మీలో చాలా మందికి జాయిన్ అయ్యే వరకు అప్పుడు చాలా ఉత్సాహంగా ఉంటుంది, ఆ జాయిన్ అయిపోయిన తర్వాత ఉత్సాహం ఎక్కడికో పోతుంది. వచ్చేసిందిలే, అయిపోయిందిలే అనే ఫీలింగ్ లో ఉంటారు. లేదా ఒక రోజు క్లాస్ మిస్ అయితే ఏం కాదులే ఆ ఫీలింగ్ అనేది ఎప్పుడు పెట్టుకోకండి. నేను చెప్తున్నాను, కాలేజ్ చదివేటప్పుడు నేను కాలేజ్ కి 65% అటెండెన్స్ మేనేజ్ చేస్తూ కాలేజ్ కి కాండెన్సేషన్ ఫీజు పే చేస్తూనే కాలేజ్ చదివాను.
కానీ నేను కాలేజ్ సెమిస్టర్‌కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వకపోయినా గేట్ క్లాస్ నేను కోచింగ్ తీసుకున్నప్పుడు ఒక్క క్లాస్ కూడా మిస్ అవ్వలేదు. ఆ రోజు వర్షం వచ్చినా, ఏం జరిగినా క్లాస్ అయితే మిస్ అయ్యేవాడిని కాదు. సో మీరు కూడా అదే యాటిట్యూడ్ మెయింటైన్ చేయండి. ఒక్కరోజు కూడా ఒక క్లాస్ కూడా మిస్ అవ్వకుండా ఉంటే సక్సెస్ మీకు ఖచ్చితంగా వస్తుంది. రైట్? మీరు ఎర్లీగా స్టార్ట్ చేస్తున్నారంటేనే మీరు ఆల్రెడీ ఒక పాజిటివ్ ఎడ్జ్‌లో ఉన్నారు. ఏ రోజు ఏ క్లాసు మిస్ అవ్వను అనే ఒక ఓత్ తీసుకోండి. ప్రతి వారం మనం టార్గెట్ పెట్టుకుందాం. ఆ టార్గెట్ కంప్లీట్ అయ్యే వరకు మనం ప్రిపేర్ అవుదాం. సో ప్రస్తుతానికి మీకు ఫస్ట్ సబ్జెక్ట్‌కి నేను ఒక సబ్జెక్టే వేస్తున్నాను. ఎక్కువ లోడ్ కూడా వేయట్లేదు. ఎందుకో చెప్పనా? మన గ్రాఫ్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతా పోవాలి. ఒకే రోజు ఫస్ట్ ఎంతూజియాజంతో 8 అవర్స్ చదివేసి తర్వాత 6 తర్వాత 5 తర్వాత 4 అంటే మన గ్రాఫ్ డిక్లైన్ అవుతున్నాడు. అదే మీకు లోడ్ అనేది స్లోగా యాడ్ చేస్తూ వచ్చాము. ఈ వీక్ జస్ట్ 2 అవర్స్ క్లాస్ అటెండ్ అయ్యి ఒక హాఫ్ అన్ అవర్ రివిజన్ చేస్తున్నారు అంతే. నెక్స్ట్ వీక్ ఇంకొక హాఫ్ అన్ అవర్ పెంచుకుంటా వెళ్తారు. అలా పెంచుకుంటా వెళ్ళినప్పుడు పాజిటివ్ గా మన మైండ్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. సో ఈ పాయింట్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీరు ఏం చేసినా చేయకపోయినా నేనైతే క్లాస్ మిస్ కాను అని గుర్తుపెట్టుకోండి. ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. ఆ రోజు ఏమి జరిగినా క్లాస్ అటెండ్ అవ్వకుండా నీరసంగా ఉన్నా, నిద్ర వచ్చినా, మీకు పక్కన ఏం జరుగుతున్నా సరే ఇట్ డజంట్ మ్యాటర్. క్లాస్ అయితే కంప్లీట్ అవ్వాలి. సార్ మరి సెమిస్టర్ ఎగ్జామ్స్ అవి ఉన్నప్పుడు అంటే అది ఎక్సెప్షనల్ కేస్. ఆ 1 వీక్ బ్రేక్ తీసుకుని దాన్ని ఎలా మార్కప్ చేయాలనేది ఆ టైంలో ఖచ్చితంగా మీకు సెమిస్టర్ ఎగ్జామ్స్ ఏదో ఉన్నప్పుడు నాకు మెసేజ్ చేయండి. సార్ ఇది సిచ్యువేషన్ సార్, ఎలాగా వీటిని ఓవర్కమ్ చేయాలి సార్ అంటే నేను ఖచ్చితంగా దానికి ఒక ప్లాన్ వేసి మీకు హెల్ప్ చేస్తాను. సో ఇన్ అవర్ ఇన్స్టిట్యూట్ వి విల్ బి మోర్ ఇంటరాక్టివ్. ఐ విల్ బి సపోర్టింగ్ యూ లైక్ ఎనీథింగ్. మనకు ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది కదా, సబ్స్క్రైబర్ స్టూడెంట్స్ కి మాత్రమే క్లోజ్డ్ గ్రూప్ నేను ఏదైతే క్రియేట్ చేశానో ఆ గ్రూప్ లో యాక్టివ్ గా ఉండండి. ఎటువంటి ఇష్యూ ఉన్నా సరే ఆ గ్రూప్ లో మెన్షన్ చేయండి. ఎండ్ ఆఫ్ ది డే నేనే మీకు స్వయంగా రిప్లై ఇస్తాను, లేదా ఇంకొక స్టూడెంట్ అయినా సరే మీకు హెల్ప్ చేస్తారు. ఒకరికి హెల్ప్ చేసుకోండి. ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ లో గ్రూప్ గా ప్రిపేర్ అయితే అంటే మీరు ప్రిపేర్ అవుతూనే మెటీరియల్స్ కానీ అప్రోచెస్ కానీ అన్ని ఆ గ్రూప్ లో షేర్ చేసుకుంటూ ఉండండి. అప్పుడు మనకి ఏంటంటే ఇంకా మీ ప్రిపరేషన్ ఎన్హాన్స్ అవుతుంది. సో ఇక్కడ ఎటువంటి టీచర్స్ వస్తారు, క్లాస్ టైమింగ్స్ ఏంటి, మీరు ఫాలో అవ్వాల్సిన టైం టేబుల్ ఏంటి, టోటల్ సబ్జెక్ట్ ఏంటి, మొత్తం డిస్కస్ చేద్దాం పదే. ఓకే. ఇప్పుడు ఫస్ట్లీ సిఎస్సి సిలబస్ గురించి మాట్లాడతాను. ఇది సిఎస్సి తో పాటు స్టార్టర్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. స్టార్టర్ స్టూడెంట్స్ లో ఈసీ వాళ్ళు ఉండొచ్చు, వేరే బ్రాంచెస్ వాళ్ళు ఉండొచ్చు. అది డిఫరెంట్ కేస్. దాని గురించి కూడా మాట్లాడతాను. ఫస్ట్ మన సిఎస్సి గేట్ సిలబస్. ఒక పాయింట్ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మొత్తం ఇంజనీరింగ్ లో మొత్తం ఇంజనీరింగ్ లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ గేట్ సిలబస్ అనేది చాలా తక్కువ సిలబస్ ఉంటుంది. ఈజియెస్ట్ గేట్ ఏదంటే కంప్యూటర్ సైన్స్. అందుకే వేరే బ్రాంచ్ చదివిన వాళ్ళు కూడా కంప్యూటర్ సైన్స్ గేట్ రాసి ఈజీగా ర్యాంక్ తెచ్చుకోవచ్చు. ఈ విషయం మీకు తెలీదు ఏంటంటే, హార్డ్లీ మన ఈసీ కానీ ఎలక్ట్రికల్ అయితే చాలా వాస్ట్ సిలబస్ ఉంటుంది. మెకానికల్ వీళ్ళందరికీ అసలు సిలబస్ గురించి ఎక్స్ప్లెయిన్ మీకు డబల్ సిలబస్ ఉంటుంది వాళ్ళు. ఈసీ వాళ్ళకి సిఎస్సి వాళ్ళకి హార్డ్లీ ఒక 600 అవర్స్ టైం. 600 అవర్స్ అంటే ఒక 1 ఇయర్ టైంలో హార్డ్లీ రోజుకి 2 అవర్స్, ఇంకొక 2 అవర్స్ మీరు ప్రిపేర్ అయినా సరే టాప్ 100 లో క్రాక్ చేయొచ్చు. మన సిలబస్ అనేది చాలా తక్కువ సిలబస్ ఉంటుంది కంప్యూటర్ సైన్స్ కి. ఈ సిలబస్ డిస్కస్ చేద్దాం మనం. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫస్ట్లీ కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి మనకి. మ్యాథ్స్, యాప్టిట్యూడ్. మీకు ఆల్రెడీ ఈ విషయం తెలిసిన అది నా ఫండమెంటల్. ప్రతిదీ ఫస్ట్ నుంచి మనం క్లాస్కి వచ్చాక నేర్చుకోవాలి. మీకు ఆల్రెడీ ఏదో తెలుసు అని నేను అనుకుని క్లాస్ స్టార్ట్ చేయను ఎప్పుడు. వీటి నుంచి మనకి 28 మార్క్స్ వస్తాయి. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. మీ గేట్ లో క్వాలిఫైయింగ్ వరకు తీసుకెళ్లేది మ్యాథ్స్ అండ్ యాప్టిట్యూడ్. హైయెస్ట్ స్కోరింగ్ సబ్జెక్ట్స్, మిగతా అన్ని సబ్జెక్ట్స్ పోలిస్తే హైయెస్ట్ కన్సిస్టెంట్లీ స్కోరింగ్ సబ్జెక్ట్స్ ఏంటి? మ్యాథ్స్ అండ్ యాప్టిట్యూడ్. ఇప్పుడు పెయిర్స్ గా డివైడ్ చేస్తే ఇవి నేను అందుకే ఫస్ట్ మనం మ్యాథ్స్ డిస్కస్ చేద్దాం. మ్యాథ్స్ లో కూడా 2 పార్ట్స్ ఉంటాయి. ఇంజనీరింగ్ మ్యాథ్స్, డిస్క్రీట్ మ్యాథ్స్. రెండు డిస్కస్ చేయాలి. ఇవి రాకుండా మీరు ఇంజనీరింగ్ లో మిగతా సబ్జెక్ట్స్ చదివినా సరే, డిఎస్ఏ చదివినా ఏం చదివినా మనకి అర్థం కాదు. అందుకే ఫస్ట్ ఇవి మనం డిస్కస్ చేస్తాం. దీని తర్వాత మనకి డిజిటల్ సర్క్యూట్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే కంప్యూటర్ సైన్స్ కి మీ కంప్యూటర్ దేంతో వర్క్ అవుతుంది అనేది మనకు తెలిస్తే కంప్యూటర్ ప్రోగ్రామింగ్ రాసినప్పుడైనా సరే దేనికైనా, రేపొద్దున మీరు కంప్యూటర్ ఆర్గనైజేషన్ అంటే కంప్యూటర్ ఆర్కిటెక్చర్ అర్థం చేసుకోవాలన్నా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫీల్డ్ ఇన్ ద రీసెర్చ్, దానికి కూడా మనకి చాలా హెల్ప్ అవుతుంది. కంప్యూటర్ ఆర్కిటెక్చర్ కానీ ఏది అర్థం అవ్వాలన్నా సరే డిజిటల్ సర్క్యూట్స్ బాగా రావాలి. ఇది ఫండమెంటల్. ఇది వచ్చిన తర్వాత సిఓఏ. ఈ రెండు సబ్జెక్ట్స్ మీకు టీచ్ చేసేది నేనే.
ఈ సబ్జెక్ట్ నేను ఒక 15 ఇయర్స్ గా చెప్తున్నాను. ఐ విల్ గివ్ యూ ద బెస్ట్. అవి మనం మీరు క్లాస్ అటెండ్ అయ్యాక మీకే అర్థం అవుతుంది. నెక్స్ట్ నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఏంటంటే మనకి ఈ డిజిటల్ అనేది దీని ఇన్ఫ్లుయెన్స్ సిఎన్ మీద కొంచెం ఉంటుంది. ఎందుకంటే డిజిటల్లో మీరు చదివిన నెంబర్ సిస్టమ్స్, హెక్సాడెసిమల్ కన్వర్షన్స్ ఇవన్నీ వస్తే సిఎన్ బాగా ఈజీ అవుతుంది. సో నేను ఏదో ఒక ర్యాండమ్ టీచర్ తీసుకొచ్చి మీకు సిలబస్ చెప్పించను. ఒక సబ్జెక్ట్ అయ్యాక ఆ సీక్వెన్స్ ఖచ్చితంగా ఫాలో అవుతాను. అంటే మీ క్లాస్లో కాలేజీలో మీరు చదివినా చదవకపోయినా ఇక్కడికి వచ్చాక ఫండమెంటల్స్ మనం నేర్పించే ఏ సబ్జెక్ట్ అన్నా టీచ్ చేస్తాం. కాబట్టి ఈ సబ్జెక్ట్కి ఏదైనా ప్రీ రిక్విజిట్ ఉంటే అది నేర్పాకనే నెక్స్ట్ సబ్జెక్ట్ నేర్పిస్తాం. సిఎన్ అండ్ ఓఎస్. నెక్స్ట్ డిబిఎంఎస్. ఇవి ఇన్ఫాక్ట్ ఇండిపెండెంట్ సబ్జెక్ట్స్. ఈ సిఎన్ కి ఓఎస్ కి కొంచెం సిఓఏ అయిపోతే డిజిటల్ అయిపోతే కొంచెం ఈజీగా అర్థం అవుతుంది. కొంతమంది టీచర్స్ ఏం చేస్తారంటే మనకి చెప్పే సిఎన్ టీచర్తో కూడా నేను మాట్లాడాను. ఆయనైనా సరే నెంబర్ సిస్టమ్స్ అయ్యాకనే సిఎన్ చెప్తే బాగుంటుంది ఇప్పుడు శంకర్ అని చెప్పారు. లేదంటే వాళ్ళు చెప్పినా సరే వాళ్ళ ఫండమెంటల్స్ చెప్తారు. డిబిఎంఎస్ అనేది కంప్లీట్లీ ఇండిపెండెంట్ సబ్జెక్ట్. ఇది మీరు ఒకవేళ గేట్ డిఏ రాసినా కూడా హెల్ప్ అవుతుంది. డిఏ రేపు గేట్ డిఏ రాసినా అందులో 15 మార్క్స్ మీకు డిబిఎంఎస్ నుంచే వస్తాయి. ఇది కాకుండా ఇంకొక పేరు ఏముంటుందంటే టిఓసి అండ్ సిడి. ఇప్పుడు మీకు ఎప్పటి నుంచో ఉన్న డౌట్ ఏంటంటే అసలు టీచర్స్ ఎవరు వస్తారు సార్ మన దగ్గర అని మీకు డౌట్ ఉండొచ్చు. ఇది నేను క్లోజ్డ్ గ్రూప్ కాబట్టి చెప్తున్నాను. ఏమైందంటే మనకి ఆల్ నేను నాకున్న ఫ్రెండ్స్ లో 15 ఇయర్స్ గా మంచి ఇన్స్టిట్యూట్స్ లో టాప్ ఇన్స్టిట్యూట్ చేసిన టీచర్సే మనకు వస్తారు. కొంతమంది ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ వేరే ఆర్గనైజేషన్స్ లో కానీ కంపెనీస్ లో కానీ కీ పొజిషన్ లో ఉన్నారు. ఆ పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు టీచర్ అని బయటికి చెప్పకూడదు. కొంచెం కాన్ఫిడెన్షియల్ ఇష్యూస్ ఉంటాయి. సో మన క్లాసెస్కి అయితే వస్తారు. ఇక్కడ ఈ డిబిఎంఎస్ కి చేసే సార్ చాలా పెద్ద కంపెనీ, లైక్ కంపెనీ పేరు చెప్పచ్చు లేదు, బట్ ఓకే, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలో వర్క్ చేసే సార్ అనమాట. ఆయన నేను అడిగిన వెంటనే ఒప్పుకున్నారు మనకి చెప్పడానికి. ఓఎస్ కి చెప్పే సార్ కూడా చాలా టాప్ ఫ్యాకల్టీ. మ్యాథ్స్ కి మనకి ఫస్ట్ యాప్టిట్యూడ్ కి నా ఫ్రెండ్ శర్మ సార్ ఉన్నారు. శర్మ సార్ మనకి ఐఎమ్ ఫ్యాకల్టీ అండ్ క్యాట్ కి చాలా బెస్ట్ ట్రైనర్ ఇండియాలో. మీరు ఎన్ఎల్ఎన్ శర్మ సార్ అంటే టైప్ చేసి చూస్తే క్లాసెస్ వస్తాయి. సార్ చెప్తారు. మ్యాథ్స్ వచ్చి మీకు రేపటి నుంచి స్టార్ట్ అయ్యే సబ్జెక్ట్ వచ్చి ఉమా సార్ చెప్తారు. మీరు ఉమా మహేశ్వర్ కారంమూడి అని యూట్యూబ్ లో కొట్టి చూడండి. సార్ నాతో పాటు అకాడమీలో వర్క్ చేస్తారు. ఇంతకుముందు మేడీసీలో వర్క్ చేసి 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. మ్యాథ్స్ కి ఈజ్ ద బెస్ట్ ఫ్యాకల్టీ. మీకు ఈ విల్ బి కమింగ్ యూ అండ్ టీచింగ్. సో మీకు అసలు అన్మ్యాచబుల్ క్వాలిటీ ఆఫ్ కంటెంట్ అయితే ఇక్కడ దొరుకుతుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదేదో ప్రమోషన్ కి చెప్పట్లేదు. మీకు ఆ కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయాలి. చదువుకునే ముందు మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉంటే ఎస్ నేను ఒక ప్రాపర్ ప్లాట్ఫామ్ లో ఉన్నాను, సరిగ్గా చదవబోతున్నాను అనేది మీకు తెలిస్తే మీరు ఇంకా బాగా చదవగలుగుతారు. అందుకని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డిజిటల్ అండ్ సిఓ నేనే చెప్తాను. టీఓసికి వచ్చి బిఎంకే సార్ అని కాదు, ఇంతకుముందు బైజూస్ లో చేశారు, వేరియస్ ప్లాట్ఫామ్స్ లో వర్క్ చేశారు. అండ్ హీఈస్ ఆల్సో వెల్ ఎక్స్పీరియన్స్డ్, 20+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ సార్ వచ్చి మనకి ఈ సబ్జెక్ట్ చెప్తారు. సిఎన్ కూడా వెరీ టాప్ ఫ్యాకల్టీ ఉన్నారు. ఆయన ఎక్కడ చేస్తున్నారు ఈ రెండు కూడా నేను రివీల్ చేయకూడదు. హీ విల్ బి కమింగ్ అండ్ టీచింగ్. సో అన్ని సబ్జెక్ట్స్ కి నేను ప్రాపర్ గా డిస్కస్ చేయాలి. ఇప్పుడు ఇవి కాకుండా 2 ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఏంటంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ అంటాం మన ఇక్కడ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథం. ఈ 2 సబ్జెక్ట్స్ కూడా చాలా 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 ఇంపార్టెంట్. మీరు పొద్దున్న ప్లేస్మెంట్స్ కి వెళ్ళాలనుకున్నా సరే ఈ కోర్సులో మీరు నేర్చుకునే సబ్జెక్ట్స్ అన్నీ కూడా మనకి చాలా హెల్ప్ అవుతాయి. మీరు ప్లేస్మెంట్ కోర్స్ ఏదైనా తీసి చూడండి. మీరు చేసే ఎక్స్ట్రా ప్రోగ్రామ్స్ పక్కన పెడితే చాలా మందికి తెలియని నాలెడ్జ్ ఏంటంటే ఇక్కడ మీరేమి కొత్త సబ్జెక్ట్స్ చదవరు గేట్ లో. మీ ప్లేస్మెంట్స్ యూజ్ అయ్యేది, మీ ఇంజనీరింగ్ సెమిస్టర్స్ లో ఉండేది అన్ని కలిపే ఇక్కడ చదువుతారు. సో ఫర్ దీస్ 2 సబ్జెక్ట్స్ ఆల్సో వీ విల్ గెట్ ద బెస్ట్ ఫ్యాక్ట్. ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే మోర్ ఆర్ లెస్ నేను చూసిన వరకు సిఎస్సికి ఇంకో 2-3 ఇన్స్టిట్యూట్స్ నేను వర్క్ చేసే చోట కూడా చూసాను, అన్ని చోట్ల మంచి టీచర్సే ఉన్నారు. నేను ఇది రాంగ్ గా క్లైమ్ చేయను, నా దగ్గర మాత్రమే మంచి టీచర్స్ వస్తున్నారని చెప్పాను. మనం అయితే ప్రైస్ లో బెస్ట్ ప్రైస్ ఇస్తున్నాం, లోకల్ లాంగ్వేజ్ లో చెప్పిస్తున్నాం. కానీ ప్రాబ్లం నేను మళ్ళీ చెప్తున్నాను, టీచర్స్ అన్ని చోట్ల మోర్ ఆర్ లెస్ మంచి వాళ్ళు ఉన్నారు. కానీ మీరు అంటే అందరూ అని కాకపోయినా 90% మంచి టీచర్స్ ఉన్నారు డిఫరెంట్ డిఫరెంట్ కోచింగ్ ఫీల్డ్ లో. కానీ ప్రాబ్లం ఏంటంటే స్టూడెంట్స్, మీరు ఎంత మంచి రిసోర్స్ ఉన్నా రెగ్యులర్ గా క్లాసెస్ అటెండ్ అయ్యి వీటిని యూటిలైజ్ చేసుకుంటూ ప్రాక్టీస్ సరిగ్గా చేయకపోతే నో యూస్. ఇప్పుడు ఒక సబ్జెక్ట్ కి మీరు ఫాలో అవ్వాల్సిన స్ట్రాటజీ చెప్తాను చూడండి. దీనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా మనం ఎండ్ లో డిస్కస్ చేద్దాం ఈ రోజు. ఓకే, ఇప్పుడు ఏ సబ్జెక్ట్ కైనా మీరు గేట్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఫాలో అవ్వాల్సిన ఫ్యూ పాయింట్స్ చెప్తాను. రైట్, సో జస్ట్ గివ్ మీ ఎ మూమెంట్. ఓకే, ఇప్పుడు చూడండి,
ఫర్ ఎనీ సబ్జెక్ట్ ఒక 5 పాయింట్ స్ట్రాటజీ ఫాలో అవ్వాలి మనకి. ఏంటంటే ఫస్ట్ క్లాసెస్ అటెండ్ అవ్వాలి. ఇది ఎంసెట్ ఎగ్జామ్ కాదు. గేట్లో షార్ట్ కట్స్ అంటూ దేనికి ఉండవు. షార్ట్ కట్స్ ఉండవు. మీరు ఖచ్చితంగా అన్ని క్లాసెస్ అటెండ్ అవ్వండి. మీరు సబ్జెక్ట్ని ఎంజాయ్ చేస్తూ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ పెంచుకునేలాగా క్లాసెస్ ఉంటాయి. కాబట్టి సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. మీ గేట్ ర్యాంక్ అనేది ఫైనల్ ప్రొడక్ట్ గా ఎప్పుడు చూడకండి. అది ఒక బై ప్రొడక్ట్ అనుకోండి. మన ఫస్ట్ ప్రొడక్ట్ ఏంటి? మన సబ్జెక్ట్ బాగుండాలి. మన సబ్జెక్ట్ బాగా నేర్చుకుంటున్నాం, ఇంజనీరింగ్ నేను ఇంట్రెస్టింగ్ గా నేర్చుకుంటున్నాను అనుకోండి. ఖచ్చితంగా మీకు ఇంజనీరింగ్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది. క్లాస్ అటెండ్ అయిన తర్వాత నేను క్లాస్ అయిపోయిన వెంటనే మన టీచర్స్ విత్ ఇన్ ద సేమ్ డే క్లాస్ రూమ్ నోట్స్ పీడిఎఫ్ అప్లోడ్ చేస్తారు. సో మీరు సెకండ్ థర్డ్ ఇయర్ లో ఉంటే మీకు సఫిషియంట్ టైం ఉంటే మీరు ఈ పీడిఎఫ్ ని కాపీ చేసుకుని ఓన్ గా మీ ఓన్ హ్యాండ్ రైటింగ్ తో నోట్స్ రాసుకోండి. నోట్స్ అనేది రాసుకునేటప్పుడు మీరు ఫాలో అవ్వాల్సిన స్ట్రాటజీ ఏంటంటే కాలేజ్ లో ఖాళీగా ఉన్నప్పుడు లేదా ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు ఖాళీగా ఉండే సమయంలో మీరు ఆ సమయంలో కొత్తగా చదవలేరు, కానీ నోట్స్ ని కాపీ చేయడం ఇలాంటి పనులు చేయగలరు కదా. ఆ టైంలో నోట్స్ రాసుకోండి. మీరు మీ హోమ్ రైటింగ్ హ్యాండ్ రైటింగ్ తో నోట్స్ రాసుకోగలిగితే చాలా బాగుంటుంది. క్లాస్ చెప్తున్నప్పుడు ఎప్పుడు నోట్స్ రాయకండి. మీకు పీడిఎఫ్ ఎలాగో ఇస్తున్నాం, మీకు టైం ఉంటే మీరు ఖాళీగా కాలేజ్ లో 1 అవర్ 2 అవర్ ఎప్పుడు ప్రతిరోజు కాలేజ్ లో 1-2 అవర్స్ ఖాళీ ఉంటుంది కదా. మీకు నచ్చని క్లాస్ జరగచ్చు, ఏదో జరుగుతుంది. ఆ టైంలో లాస్ట్ బెంచ్ లో కూర్చొని హ్యాపీగా నోట్స్ రాసుకుని మంచి మంచి నోట్స్ మీ హ్యాండ్ రిటర్న్ తో నోట్స్ తయారు చేసుకుంటే అది చాలా బాగుంటుంది. లేకపోయినా పీడిఎఫ్స్ మనం ప్రొవైడ్ చేస్తాం. ప్రతి సబ్జెక్ట్ కి నేను సబ్జెక్ట్ అయిపోయిన వెంటనే సబ్జెక్ట్ వైజ్ ఎగ్జామ్ ఉంటుంది. మీకు నవంబర్ కల్లా నేను సిలబస్ కంప్లీట్ చేసి సిలబస్ అయిపోయిన వెంటనే మళ్ళీ మనకి రివిజన్ టెస్టులు ఉంటాయి, గ్రాండ్ టెస్టులు కండక్ట్ చేస్తాం ఖచ్చితంగా. సబ్జెక్ట్ వైజ్ టెస్టులు ఉంటాయి, గ్రాండ్ టెస్టులు ఉంటాయి. నేను మీ నుంచి అడిగేది ఏంటంటే ఒకటి పీవై మీరు ఏ సబ్జెక్ట్ కైనా చేయగలిగిన స్ట్రాటజీ చూద్దాం. చూడండి, ఇప్పుడు సెకండ్ స్టెప్ ఏంటంటే ఇది క్లాస్ లో జరిగేది. క్లాస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్లాస్ అటెండ్ అయ్యే ముందు ఆ పీడిఎఫ్ ని రివైజ్ చేయండి. ప్రతిరోజు ఇది చేసే వెళ్ళండి. ఎందుకంటే ముందు రోజు పీడిఎఫ్స్ మనం రివైజ్ చేస్తే క్లాస్ లో చాలా కాన్ఫిడెంట్ గా ఉంటాం. ఇది అయిపోయిన తర్వాత ఓకే, దెన్ యూ కంటిన్యూ యువర్ క్లాసెస్ ఎవ్రీ డే. చాప్టర్ వైజ్ ఒక చాప్టర్ అయిపోయిన తర్వాత క్లాస్ లో చెప్పిన ప్రతి ప్రాబ్లమ్ ని మనం క్లాస్ లోనే, ఇక్కడ క్లాస్ అంటే జస్ట్ థియరీ జరగదు, ప్రాబ్లమ్స్ కూడా చెప్పిస్తారు, అన్ని చేపిస్తారు కాబట్టి క్లాస్ లో మీ టీచర్ చెప్పిన ప్రతి ప్రాబ్లమ్ ని రీసాల్వ్ చేయండి. ఏం చేయాలి? రీసాల్వ్. ఇది చాలా మంది స్టూడెంట్స్ చేయరు. ఆల్రెడీ టీచర్ చెప్పినప్పుడు అర్థమైంది కదా అనుకుంటారు. ఒక్కసారి మనం రీసాల్వ్ చేస్తే ఏమవుతుందంటే మన కాన్సెప్ట్స్ అదే ప్రాబ్లం మళ్ళీ చేస్తున్నప్పుడు కొత్తగా నేర్చుకుంటారు. ఏ ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడైనా సరే మీరు ఆ ఆప్షన్స్ టిక్ కొడుతుంతో మన పని అయిపోతుంది. ఇదే ఎందుకు అయింది, దీన్ని ఇంకో విధంగా సాల్వ్ చేయొచ్చా, లేదా 4 ఆప్షన్స్ ఉన్నాయి మనకి, ఏ కేసులో ఏది ఆన్సర్ రైట్ అవ్వచ్చు, ఇలా అనాలిసిస్ బ్యాక్ ట్రాకింగ్ చేసుకుంటే నేర్చుకోండి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ క్లాసెస్ అటెండ్ అవుతాం, స్మాల్ రివిజన్ చేస్తాం. క్లాస్ లో చెప్పిన ఒక చాప్టర్ అయిపోయిన తర్వాత క్లాస్ లో చెప్పిన ప్రతి ప్రాబ్లం మీ ఓన్ గా మళ్ళీ చేయండి. సార్ ఎందుకు సార్ అన్నిసార్లు చేయడం, టైం వేస్ట్ కదా అని అనుకోకండి. ఇది గేట్ లో ర్యాంక్ రావాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే రివిజన్ చాలా 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 ఇంపార్టెంట్. ఒక సబ్జెక్ట్ అయిపోయాక నెక్స్ట్ సబ్జెక్ట్ జరుగుతున్నప్పుడు ప్రీవియస్ సబ్జెక్ట్ కి ఎగ్జామ్స్ రాస్తూనో ప్రీవియస్ క్వశ్చన్స్ చేస్తూనో రివిజన్. నేను మధ్య మధ్యలో ప్రతిసారి మీకు స్ట్రాటజీ సెషన్స్ చేస్తాను. మధ్యలో వచ్చి రివిజన్ ఎలా చేయాలో చెప్తాను, టెస్ట్ సిరీస్ ఎలా రాయాలో చెప్తాను, అన్ని చెప్తాను. అన్ని ఒకే రోజు కాదు కదా. క్లాస్ లో చెప్పిన ప్రతి క్వశ్చన్ ని రీసాల్వ్ చేయండి. మీ కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ అయిన తర్వాత పీవైక్యూస్ చేయండి. ప్లస్ క్లాస్ లో టీచర్ కూడా హోంవర్క్ కి క్వశ్చన్స్ ఇస్తారు, ప్రాక్టీస్ క్వశ్చన్స్. ఇవి చేస్తే మీ గేట్ ప్రిపరేషన్ 90% అయిపోయినట్టే. ఇదంతా అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తాం? ఎగ్జామ్స్ రాస్తాం. ఇంతకు మించి ఏమీ అవసరం లేదు. క్లాసెస్ బాగా అటెండ్ అవ్వండి. క్లాస్ రూమ్ లో నోట్స్ ని పీడిఎఫ్ ని డౌన్లోడ్ చేసుకోండి. క్లాస్ లో చెప్పిన ప్రతి క్వశ్చన్ ని మళ్ళీ సాల్వ్ చేయండి. అయిపోయిన తర్వాత పీవైక్యూస్ చేయండి. ఈ ప్రాసెస్ లో ఏ స్టెప్ మిస్ అయినా సరే మీ కాన్ఫిడెన్స్ లూజ్ అయిపోతారు. ఇలా సిస్టమేటిక్ వేలో వెళ్తే లెర్నింగ్ విల్ డెఫినెట్లీ టేక్ టైం అనేది మీకు తెలిస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇక్కడ జనరల్ గా స్టూడెంట్స్ చేసేది ఏంటంటే ఈ రిజాల్వ్ చేయరు, చాలా మంది రీసాల్వ్ చేయరు. చేయకపోతే ఏంటంటే కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. చేసిన క్వశ్చన్ మళ్ళీ చేస్తున్నప్పుడు మీ కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ అయ్యి మీరు ఎక్కువ సక్సెస్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది మీరు ప్రతి క్లాస్ కి ప్రతి సబ్జెక్ట్ కి ఫాలో అవ్వాల్సిన స్ట్రాటజీ. ఇప్పుడు ప్రతి టీచర్ కి మీరు ఇంటరాక్టివ్ గా ఉండండి. టీచర్ మన దగ్గరకు వచ్చే టీచర్స్ అందరూ హెల్ప్ఫుల్ గానే ఉంటారు. వాళ్ళకి నేను ముందే చెప్పే పంపిస్తాను. మీకు వచ్చినప్పుడు ఎటువంటి డౌట్ ఉన్నా ఏ రోజు డౌట్ ఆ రోజే క్లాస్ లోనే క్లియర్ చేసుకోవడానికి ట్రై చేసుకోండి. అవి క్యారీ ఫార్వర్డ్ చేయకండి. లేదా లాస్ట్ 5 minutes ఆఫ్ క్లాస్ లో ప్రతిరోజు సార్కి చెప్పి నేను ఉండమని చెప్తాను. మీరు ఎనీ డౌట్స్ అని అడిగినప్పుడు మీరు ఈ రోజు క్లాస్ లో ఏ డౌట్ ఉన్నా ఆ రోజే క్లియర్ చేసుకోండి. మొహాట్ పడకండి. మన తెలుగు స్టూడెంట్స్ దగ్గర నేను ఫేస్ చేసే డిఫికల్టీ ఏంటంటే నార్త్ స్టూడెంట్స్ ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా
మొహం మీద అడుగుతారు, ఫెయిర్ గా అడుగుతారు. తప్పు కాదు, అదే మంచి పద్ధతి. మీరు అడగాలంటే నాకు ఇది తెలీదా అని సార్ అనుకుంటారని, లేదా ఈ మాత్రం తెలియదు అనుకుంటారా, లేదా సార్ ఇబ్బంది పడతారు అని మీరు పక్క వాళ్ళ కోసం ఆలోచించి మీకున్న డౌట్ ని చంపేసుకుంటారు. అది చేయకండి. ప్రతి ఏ క్లాస్ లో 1% కూడా కాంప్రమైజ్ కాకండి. మీరు మీకు ఒకటి చెప్తున్నాను, ఇది ఇలా చెప్పొచ్చు లేదో నాకు తెలియదు. మీరు మనీ ఖర్చు పెట్టి, టైం ఖర్చు పెట్టి ఇక్కడికి వస్తున్నందుకు మీకు న్యాయం జరగాలి. అది మీ రైట్ గా ఫీల్ అవ్వాలి. అలాంటి టీచర్కి ఇచ్చే రెస్పెక్ట్ మీరు ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇవ్వండి. కానీ మన టీచర్స్ అందరూ మీకు హెల్ప్ చేయడానికే చూస్తారు కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. మంచి మంచి టీచర్స్ మీ దగ్గరకు వస్తున్నప్పుడు మీరు ఇంట్లో కూర్చునే చదువుకుని ఇదే టీచర్స్ కు ఒకప్పుడు మీరు ఢిల్లీ వెళ్ళి 1 lakh పే చేస్తానో ఇంకొక ఎక్కడికో వెళ్ళి పే చేస్తానో కానీ ఒక టాప్ సిటీకి వెళ్తే కానీ దొరకంది ఈ రోజు మీకు ఇంట్లో కూర్చుని ఎటువంటి ట్రావెలింగ్ చేయాల్సిన పని లేదు. మీరు ఏ ఇబ్బంది పడకుండా ఇంట్లో కూర్చుని హ్యాపీగా చదువుకునే అవకాశం వచ్చినప్పుడు యూటిలైజ్ చేసుకోండి. టీచర్‌ని అడగండి. ప్రతిరోజు క్లాస్ అయిపోయాక కానీ, క్లాస్ మధ్యలో కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క కంఫర్ట్‌లో ఉంటారు. నేనైతే ప్రతి క్వెషన్‌కి అడుగుతాను డౌట్స్ ఉన్నాయా అని చెప్పి. అలా అందరూ కన్వీనియంట్‌గా ఉంటారు. కొంతమంది క్లాస్ అయిపోయాక 5, 10 మినిట్స్ ఇచ్చి డౌట్స్ క్లియర్ చేస్తారు. లేదా నేను ఇంకొక పాయింట్ ఏమి ఎంటర్ చేశానంటే ప్రతి చాప్టర్ అయిపోయాక డౌట్ సాల్వింగ్ సెషన్ పెట్టిస్తున్నాను. సో, ఆ రోజు టీచర్ మిమ్మల్ని కేవలం డౌట్సే అడుగుతారు. సో, ఇలా లెర్నింగ్‌లో డిఫరెంట్ టెక్నిక్స్ మనం ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. మీరు కూడా ఏం చేయాలంటే ఇంటరాక్టివ్‌గా ఉండండి టీచర్‌తో. మీరు ఎంత ఇంటరాక్టివ్ గా ఉంటే టీచర్ అంత యాక్టివ్ గా మీ క్లాస్ చెప్పడానికి ట్రై చేస్తారు. క్వశ్చన్స్ అడిగినప్పుడు ఆన్సర్ చేయండి. అది రైటా రాంగ్ అనేది మర్చిపోండి. ఇంటరాక్టివ్ గా ఉండండి. స్టార్టింగ్ ఎటువంటి డిఫికల్టీస్ ఉన్నా డిమోటివేట్ కాకండి. ఏదైనా సరే ఇనీషియల్ గా కొంచెం టైం పడుతుంది. ఒక్కసారి మీకు అలవాటు అయిపోయిన తర్వాత అది ఎవరైనా ఫేస్ చేయాల్సిందే. నేను పిహెచ్డి చేస్తున్నప్పుడు రీసెర్చ్ పేపర్ ఎలా రాయాలో నాకు అర్థం కాక చాలా కష్టపడేవాడిని. నాకేమీ అర్థమయ్యేది కాదు. ఒక సిచ్యువేషన్ లో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏదో స్టార్ట్ చేస్తే కొంచెం కొంచెం ముందుకెళ్ళేది. కొన్ని రోజుల తర్వాత నాకు అది అలవాటైపోయింది. ఒకప్పుడు 1 మంత్ జరిగిన పని నాకు ఒక్క రోజులో అయిపోవడం వచ్చింది. ఒకప్పుడు 1 వీక్ కూర్చుంటే రాని రిజల్ట్ 1 అవర్‌లో వచ్చేయడం అర్థమైంది. అంటే ఇది ఏదైనా సరే మనకి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా వస్తుంది. మీరు మిమ్మల్ని ఇన్ఫీరియర్ గా తక్కువగా చూసుకోకండి. నేను యావరేజ్ స్టూడెంట్‌ని సార్, నేను చేయలేను సార్ అలాంటివి పెట్టుకోకండి. ఎవరైనా చేయగలరు కన్సిస్టెంట్ గా ఉన్నవారు. ఒకరు 1 అవర్ లో చేసేది మీకు 2 అవర్స్ పట్టొచ్చు. తప్పు లేదు. అది ఇనీషియల్ గా మాత్రమే. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ డెఫినెట్లీ యూ విల్ బి సక్సీడ్. కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్. రైట్? సో యాజ్ ఐ టోల్డ్ యూ విల్ బి గెటింగ్ 600+ అవర్స్ ఆఫ్ కంటెంట్ వస్తుంది. సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లు ఉంటాయి, గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి, ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ఉంటారు, డౌట్ సాల్వింగ్ సెషన్స్ ఇవన్నీ కూడా మన నెక్స్ట్ లెవెల్లో ఉండే క్లాసెస్ లో మీకు అవైలబుల్ గా ఉంటాయి. సో క్లాసెస్ ఎన్నిసార్లు అయినా చూసుకోవచ్చు. లైవ్ లో మిస్ అయితే మన దగ్గర రికార్డెడ్ లో 1 టైం 2 టైం చూడాల్సిన రిస్ట్రిక్షన్స్ లేవు. 100 సార్లు చూసుకున్నా వీఆర్ హ్యాపీ. మీకు అర్థం కాని టాపిక్ ఎన్నిసార్లు అన్నా చూసుకోండి, నథింగ్ రాంగ్. మీరు ఒకవేళ జాబ్ గోయర్ అయితే దాని స్ట్రాటజీ వేరు ఉంటుంది. ఒక్కొక్కసారి 2x లో చూసుకుంటే మీకు టైం సేవ్ అవుతుంది అన్ని. సో మన టైమింగ్స్ అనేవి ఎప్పుడు ఈవినింగ్ ఉంటాయి లేదా ఎర్లీ మార్నింగ్ ఉంటాయి. మీ కాలేజ్ టైం అని కానీ మీరు జాబ్ గోయింగ్ టైం అని కానీ డిస్టర్బ్ అయితే చెయ్యి. ఓకేనా? సో ప్లీజ్ అండర్స్టాండ్ హియర్. ఈ రోజు నుంచి మనం నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేద్దాం ఇలాంటివన్నీ పెట్టుకోకండి. మీ జర్నీ స్టార్ట్ అయిపోయింది. మీ గేట్ ప్రిపరేషన్ జర్నీ స్టార్ట్ అయిపోయింది. ప్రతిరోజు మీరు ఎన్ని అవర్స్ ఇద్దాం అనుకున్నది డిసైడ్ అవ్వండి. అది 2 అవర్సా 4 అవర్సా, గివ్ యువర్ నెంబర్ ఆఫ్ అవర్స్ ఫిక్స్డ్. ఈ రోజులో 20 అవర్స్ అనుకుంటే 24 అవర్స్ అనుకుంటే రేపటి నుంచి 20 అవర్స్ అని పెట్టుకోండి. 4 అవర్స్ గేట్ కి ఆల్రెడీ ఇచ్చేసాను అని గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది ఈ ప్రిపరేషన్ కేవలం గేట్ కని గుర్తుపెట్టుకోకండి. ఈ ప్రిపరేషన్ ని మీరు క్యాంపస్ ప్లేస్మెంట్స్ కి, సబ్జెక్ట్ నాలెడ్జ్ డెవలప్మెంట్ కి అన్ని విధాల హెల్ప్ అయ్యేలా నేర్చుకోండి. రైట్? సో ఎటువంటి సపోర్ట్ కావాల్సిన ఐఎమ్ ఆల్వేస్ వెరీ హ్యాపీ ఫర్ యూ. అండ్ ఫస్ట్ ఫ్యూ డేస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఫ్యూ డేస్ లో ఎప్పుడు కూడా ఒక్క క్లాస్ కూడా మిస్ కాకండి. మీరు ఒక్కసారి కన్సిస్టెన్సీ మిస్ అయ్యారంటే ఇట్ విల్ బి ఏ లూప్. ఒక్కసారి మిస్ అయిన తర్వాత నెక్స్ట్ క్లాస్ అర్థం కాదు. ఆ సరే నెక్స్ట్ చాప్టర్ లోనో నెక్స్ట్ సబ్జెక్ట్ లోనో స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. ఆ టైంకి ఈ సబ్జెక్ట్ బ్యాక్లాగ్ లో ఉండిపోతుంది. ఆ తర్వాత ఇది చేయాలి అది చేయాలని కన్ఫ్యూజన్ లో ఉంటారు. మొత్తానికి చదవడం మానేస్తారు. ఇదే అందరి దగ్గర జరిగే మిస్టేక్. ఆ మిస్టేక్ మీరు చేయకూడదని ఇంతసేపు మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా? సో ఆల్ ది వెరీ బెస్ట్ అమ్మా. మీరు ఖచ్చితంగా ఐ హోప్ యూ విల్ బి డెఫినెట్లీ సక్సీడెడ్ అండ్ ఐ విల్ డూ ద బెస్ట్ టు మేక్ యూ సక్సీడెడ్ బికాస్ యూ ఆల్ కేమ్ హియర్ విత్ ట్రస్ట్ విత్ మీ. నా మీద ఉన్న ట్రస్ట్ తో మీరు ఇక్కడికి వచ్చారు. ఆ ట్రస్ట్ ని నేను నిలబెట్టుకుని ఐ విల్ టేక్ ఇట్ యాజ్ ఎ రెస్పాన్సిబిలిటీ అండ్ ఐ విల్ గివ్ యూ ద బెస్ట్. మీకు ఎంత బెస్ట్ పాసిబుల్ అంత బెస్ట్ ఇవ్వడానికే ట్రై చేస్తాం కంటిన్యూస్లీ. అండ్ దిస్ ఇస్ జస్ట్ ఎ బిగినింగ్. దిస్ ఇస్ జస్ట్ ఎ బిగినింగ్ అండ్ యూ విల్ బి గెటింగ్ ద బెస్ట్ ఫర్ షూర్. సో ఇప్పుడు మీ కోర్స్ కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా అడగండి. మనకి అప్కమింగ్ క్లాస్ ఏంటంటే టుమారో క్లాస్ విల్ బి, ఒక్క నిమిషం, టుమారో
have class from 6 p.m. to 8 p.m. First we start with ఇంజనీరింగ్ మ్యాథ్స్ తో స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు స్టార్టర్ ప్యాక్ లో వచ్చిన స్టూడెంట్స్ గురించి మాట్లాడతాం. ఒక 2 minutes. స్టార్టర్ ప్యాక్ లో వచ్చిన స్టూడెంట్స్. సో స్టార్టర్ ప్యాక్ అంటే మనకి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటారు. వీళ్ళు ఫుల్ కోర్స్ కాకుండా జస్ట్ ఫస్ట్ ఇయర్ లో ఉండే సబ్జెక్ట్స్ నేర్చుకోవాలని వచ్చిన వాళ్ళకి యాప్టిట్యూడ్, మ్యాథ్స్ లో కూడా మీ బ్రాంచ్ ని బట్టి సిలబస్ చేంజ్ అవుతుంది. కవర్ చేస్తాం అన్ని బ్రాంచెస్ కి కవర్ అయ్యేలాగా. సో ఒకవేళ సిఎస్ అయితే మీరు మ్యాథ్స్, యాప్టిట్యూడ్, డిస్క్రీట్ మ్యాథ్స్ కూడా చెప్పిస్తాను. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే నేను చెప్పే డిజిటల్ సర్క్యూట్. అదే మీరు ఈసీ అయితే లేదా ఎలక్ట్రికల్ అయినా సరే యూ విల్ హ్యావ్ యాప్టిట్యూడ్, మ్యాథ్స్. డిస్క్రీట్ మ్యాథ్స్ మీకు ఉండదు, మీకు ఇందులోనే ఎక్కువ చాప్టర్స్ ఉంటాయి. అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీరు కావాలంటే నేర్చుకోవచ్చు. డిఈ అండ్ నెట్వర్క్స్. దాని యాక్సెస్ అయితే మీకు వదులుతాను, మీరు నేర్చుకోవాలంటే నేర్చుకోవచ్చు. సో ఇవి మీకు స్టార్టర్ ప్యాక్ లో అవైలబుల్ అయ్యే కోర్సెస్. దీని నుంచి మీకు ఏ బ్రాంచ్ అయినా సరే 40 మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి. ఆ మెకానికల్ సివిల్ అయితే ఈ 2 నేర్చుకోండి, 28 మార్క్స్. సో ఇది మీ సిలబస్ లో స్టార్టర్ ప్యాక్ స్టూడెంట్స్ కి. స్టార్టర్ ప్యాక్ స్టూడెంట్ ఇప్పుడు రెగ్యులర్ బ్యాచ్ స్టూడెంట్స్ కి రెండు సబ్జెక్ట్స్ అంటే ఫస్ట్ సబ్జెక్ట్ అయిపోయేసరికి నేను సెకండ్ సబ్జెక్ట్ తో పాటు ప్యారల్ గా థర్డ్ సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే సమ్మర్ రాకపోతుంది కదా, సమ్మర్ లో మీ అందరికి హాలిడేస్ ఉంటాయి. అప్పుడు ఈవెన్ ఎక్కువ లోడ్ ఇచ్చినా మీరు చదువుకోగలరు. సో జూన్ కి కొత్త బ్యాచ్ మనం స్టార్ట్ చేస్తాం. అప్పటికి అట్లీస్ట్ మీకు 40-50% సిలబస్ అయిపోతుంది. ఎందుకంటే స్టార్ట్ ఎర్లీ చేసిన వాళ్ళకి అడ్వాంటేజ్ చూపిస్తాను. బట్ ఈ స్టార్టర్ బ్యాచ్ స్టూడెంట్స్ కి ఒక రోజులో ఒక క్లాసే ఉంటుంది, రెండో క్లాస్ నేను పెట్టుకున్నాను. ఇప్పుడు ఎందుకంటే మీరు ఎర్లీ మీకు స్లోగా విత్ ఇన్ ఏ టైం పీరియడ్ ఆఫ్ టైం ఈ 40 మార్క్స్ నేర్చుకునేలాగా నేను ప్లాన్ చేస్తాను. ఓకేనా? మ్యాథ్స్ అయ్యాక మీకు యాప్టిట్యూడ్ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత లేదా మ్యాథ్స్ డిఎం అయిపోయిన తర్వాత యాప్టిట్యూడ్, తర్వాత డిజిటల్, అలా చదువుకునేలా మీకు ఒక ప్లాన్ వేస్తాను. సో ఎవరైతే స్టార్టర్ బ్యాక్ తీసుకుని వచ్చారో వాళ్ళకి చెప్తున్నాను, మీకు దిస్ ఇస్ ద ప్లాన్ ఫర్ యూ. అండ్ హియర్ ఆల్సో ఇది నార్మల్ గా అసలు గేట్ ఎలా ఉంటుందో చెక్ చేసే వాళ్ళు కూడా ఇది ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. ఇక్కడ ఇప్పుడు లెట్స్ have a question and answers. Any kind of question and answers you have, you can ask me. I'm happy to answer you. Questions and answers ఏమైనా ఉంటే అడగండి అమ్మా, చెప్తాను. All the students who joined, any kind of questions you have, ask me. Otherwise, I want to wish you all the very best. Stay positive, stay confident, stay ఎనర్జెటిక్, ఎంతూజియాజంతో ఉండండి. అలా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా నేర్చుకుంటారు. నేను ఒక స్టూడెంట్ ఉండేవాడు విశ్వజిత్ అని చెప్పి, ఇప్పుడు ఐఎస్సి బెంగళూరులో ఉన్నాడు. రేపు ఎప్పుడో తనతో ఇంటర్వ్యూ చేసి యూట్యూబ్ లో వీడియో కూడా పెడతాను. అతను అంతే, ప్రతి క్లాస్ అటెండ్ వచ్చి టీచర్ తో బాగా ఇంటరాక్ట్ అయ్యి చాలా ఎనర్జెటిక్ గా ఉండేవాడు క్లాస్ లో. అలా ఉన్న వాళ్ళు ఎప్పుడైనా సక్సెస్ అవుతారు. రోజు క్లాస్ అటెండ్ అవుతూ ఇంటరాక్టివ్ గా టీచర్స్ తో బాగా నేర్చుకోవాలని మనతో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దే విల్ బి సక్సెడెడ్. సో ఎనీ డౌట్స్? యశ్వంత్ కుమార్, ఐ విల్ యాడ్ యూ టు ద గ్రూప్. ఓకే, ఇప్పటికి మనం గ్రూప్ వచ్చి సిఎస్సి గ్రూప్ లోనే, అంటే 1 year సబ్స్క్రైబర్ గ్రూప్ ఉంది. యశ్వంత్, యు ఆర్ స్టార్టర్ గ్రూప్ స్టూడెంట్ రైట్? ఆ గ్రూప్ వేరేగా యాడ్ చేస్తాం. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయమ్మా? ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే. ఇప్పుడు ఇంకో పాయింట్ ఏంటంటే మెంటర్షిప్ యొక్క ఓరియంటేషన్ 7 PM ఉంది. మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళకి చూడండి, ఒక డిఫరెన్స్ చెప్తున్నాను. మీరు ఫుల్ కోర్స్ తీసుకున్న వాళ్ళకి నా గైడెన్స్ ఎప్పుడు ఉంటుంది. మీకు ఎటువంటి ఇష్యూ వచ్చినా, ఎక్కడ స్టక్ అయినా నేను ఎప్పుడు హెల్ప్ చేస్తాను. Mentorship is a different program. Whenever they need one-to-one support, that for them it is a different case. వాళ్ళకి 7 PM కి I will address you guys, those who have taken the mentorship. Some students are common here and there. That's why I'm speaking to you. ప్రశాంత్ కుమార్, ఓకే. ఎవరినైతే నేను యాడ్ చేయలేదో మీకు నా నెంబర్ తెలుసు కదా, నాకు ఒకసారి టెక్స్ట్ చేసి సార్ నన్ను యాడ్ చేయలేదని చెప్పండి. నేను అందరినీ చెక్ చేసి అయితే యాడ్ చేశాను. ఎవరైనా మిస్ అయి ఉంటే ఖచ్చితంగా ఈ రోజు ఎలా అయితే ఫుల్ స్ట్రెంత్ వచ్చారో ప్రతిరోజు అదే ఫుల్ స్ట్రెంత్ మెయింటైన్ చేయండి. నేను లైవ్ అటెండ్ అవుతాను అనే మిషన్ పెట్టుకోండి ఎప్పుడైనా లైవ్ లో. ఎందుకంటే క్లాస్ ఎక్కువ ఇంటరాక్టివ్ గా ఉంటుంది, వినబుద్ధేస్తుంది. రికార్డెడ్ లో ఎప్పుడొకప్పుడు డీవియేషన్స్ ఉంటాయి. అరే ఆ డీవియేషన్స్ మిస్ అవుతారు. మిస్ చేసుకోవడానికి లైవ్ అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. లేదు సార్ జాబ్ ఉన్నాను, ఇంకేవో ఆప్షన్స్ వల్ల లైవ్ అటెండ్ కాలేదన్న వాళ్ళకి రికార్డెడ్ ఈజ్ ఓకే. బట్ నార్మల్ గా సో నాకు మెసేజ్ చేయండి, నేను యాడ్ చేస్తాను. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా?